హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇందులో 11 మంది ట్రాన్స్ ఉమెన్ ఉండగా 4 ట్రాన్స్ మెన్ ఉన్నారు. హైడ్రా ఉద్యోగాలతో కుటుంబానికి ఆర్థిక అండగా ఉంటున్నామని ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఉద్యోగం చేసుకోవచ్చనే నమ్మకం పెరిగిందన్నారు ట్రాన్స్జెండర్లు. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంట్ రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము అందరు మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీంగా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలకు గురవుతున్న రోజుల్లో ఇలాంటి రోజుల్లో హైదరాబాద్ అనేది చాలా ముఖ్య నగరంలో ఎన్నో వరదలు, మీకు ఇంతకుముందు వరదలు వచ్చిన సందర్భాలు ఎన్నో తెలుసు. ఆ వరదలతో పాటు వాళ్ళు కొట్టుకుపోయిన జనాలు కూడా తెలుసు, ఇండ్లు కూడా కొట్టుకుపోయినాయి చాలా వరకు. అలాంటి హైదరాబాద్ నగరంలో ఇలాంటి హైడ్రా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే భూములను రక్షించడమే కాకుండా లేక్లను, మళ్ళా చెరువులను, తర్వాత కాలువలను అన్నిటినీ రక్షిస్తూ వాళ్ళ సౌకర్యవంతంగా చేస్తున్నందుకు మాకెంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ఈరోజు హైడ్రా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అండ్ మా వర్క్ వచ్చేసి మేము డెమోలిషన్స్లో కూడా మా డిపార్ట్మెంట్కి మా యొక్క సహకారం అందిస్తూ మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మేము ఒక భాగంగా ఉన్నాము. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, మన అడ్మిన్ సార్కి, మన రంగనాథ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ దట్టు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో కష్టాల నుంచి బయట భిక్షాటన చేసుకుంటూ ఇంకా వేరే వర్క్స్ చేసుకుంటూ ఈరోజు మేము ఒక ఎంప్లాయీగా నుంచున్నామంటే మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ప్రభుత్వానికి.